Hi everyone, welcome to Career Big Study Circle, SSC, CGL and MTS 2024. మనకి జనరల్ అవేర్నెస్లో భాగంగా మనం క్లాసికల్ డాన్సెస్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీకు జనరల్ అవేర్నెస్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయి అనేది మీకు ఒక పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో ఈ 71 టాపిక్స్ నుండి రిపీటెడ్గా వస్తున్న లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ 71 టాపిక్స్ అనేది ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. తర్వాత మీకు టైం ఉంటే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఈ టాపిక్స్ నుండి మేజర్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఇందులోనే ఈ 71 టాపిక్స్లోనే పాలిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి స్టాటిక్ జీకే కూడా స్టార్ట్ చేసుకుని ఆల్మోస్ట్ మనం ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్లాసెస్లో మనం అవార్డ్స్ కోసం, అప్కమింగ్ ఈవెంట్స్ కోసం రిమైనింగ్ టాపిక్స్ అని కూడా కవర్ చేసుకుందాం. ఈరోజు మనకి క్లాసికల్ డాన్సెస్లో భాగంగానే మణిపూరి డాన్స్ అనేది చూద్దాం. ఈ మణిపూరి అనేది చూసినట్లయితే మనకి క్లాసికల్ డాన్స్ ఎన్ని ఉంటాయండి? క్లాసికల్ డాన్స్ అనేవి 8 ఉన్నాయి. ఆ 8లో 8 అనేది సంగీత నాటక అకాడమీ ద్వారా రికగ్నైజ్ చేసిన 8 క్లాసికల్ డాన్సెస్ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ మనకి మణిపూరి అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్? మణిపూరి అనేది మనకి మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్. మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్. తర్వాత ఈ మణిపూరి క్లాసికల్ డాన్స్ అనేది మనకి ఏ గాడికి రిలేటెడ్గా ఎక్కువగా వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డాన్స్కి, ఒక క్లాసికల్ డాన్స్కి ఒక గాడ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. మీకు చెప్పాను, కూచిపూడి చూసినట్లయితే కృష్ణుడి గురించి, అదేవిధంగా భరతనాట్యం చూసినట్లయితే శివుడి గురించి, అదేవిధంగా మోహిని అట్టం అయితే విష్ణువు గురించి. అలాగా ఇక్కడ కూడా ఈ మణిపూరి డాన్స్ దేన్ని, ఏ గాడ్ని రిప్రజెంట్ చేస్తుందంటే హిందూ వైష్ణవిజం గురించి చెప్తుందండి. హిందూ వైష్ణవిజం గురించి. మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ ఏంటంటే మణిపూర్ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ మణిపూరి. వీళ్ళ యొక్క ఈ మణిపూరి డాన్స్ అనేది మేజర్గా హిందూ వైష్ణవిజం గురించి ఉంటుంది. అదేవిధంగా ఈ డాన్స్ యొక్క థీమ్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవడం జరిగింది. థీమ్ ఏంటంటే మణిపూర్ యొక్క క్లాసికల్ డాన్స్ యొక్క థీమ్ ఏంటంటే రాధాకృష్ణ రాసలీలలు. అంటే లవ్ ఇన్స్పైర్డ్ దీని యొక్క థీమ్ అండి. ఈ థీమ్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. మణిపూర్ క్లాసికల్ డాన్స్ యొక్క థీమ్ ఏంటంటే రాధాకృష్ణ యొక్క రాసలీలలు. రాధాకృష్ణ రాసలీలలు అని ఉంటుంది. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని లవ్ ఇన్స్పైర్డ్ అక్కడ నుండి తీసుకురావడం. అదే ఈ రాధాకృష్ణ గురించి మనకి ఈ మణిపూర్ డ్యాన్స్ అనేది చెప్తుంది. వీళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మణిపూరి డ్యాన్స్ యొక్క వెరైటీస్ ఏంటి, మనకి ఏముంటాయి ఈ మణిపూరి డ్యాన్స్లో? మనకి మణిపూర్ డ్యాన్స్ అనేది కర్ణాటక స్టైలా, హిందుస్థాన్ స్టైలా? మీకు కొన్ని డ్యాన్స్ ఫామ్ చెప్పాను. కొన్ని కర్ణాటక, మనకి సౌత్లో ఎక్కువ ఉన్నవన్నీ కూడా కర్ణాటక రీజన్కి వస్తాయి, కర్ణాటక మ్యూజిక్ వస్తుంది, లేదా కర్ణాటక స్టైల్ అంటాం. అదేవిధంగా మనకి నార్త్ అటువైపు చూసినట్లయితే హిందుస్థానీ చెప్తాం. ఇక్కడ మణిపూర్ అనేది హిందుస్థానీ స్టైల్. ఏ స్టైల్ అంటే హిందుస్థానీ స్టైల్. నెక్స్ట్ ఈ మణిపూరి డ్యాన్స్ అనేది వీటి యొక్క వెరైటీస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే రాసలీలలు. సెకండ్ వన్ ఏంటంటే సంకీర్తన అంటారు. చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ మణిపూరి డ్యాన్స్. ఫస్ట్ ఏంటంటే రాస లేదా రాసలీలలు. తర్వాత సంకీర్తన, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. సంకీర్తన ఇది ఏంటంటే మనకి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్
ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఉందండి. ఓకేనా. సంకీర్తన, మణిపూరి సంకీర్తన లేదా మణిపూరి సంకీర్తన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరైటీస్ ఆఫ్ ద మణిపూరి డ్యాన్స్లో ఫస్ట్ వన్ రాస, సెకండ్ వన్ సంకీర్తన. సంకీర్తన అంటే మనకి ఈ సంకీర్తన అనేది మణిపూరి సంకీర్తన. ఈ సంకీర్తన ఏంటంటే రాధాకృష్ణ యొక్క మనకి రాధాకృష్ణుని వర్ణిస్తాయండి. ఈ సంకీర్తన అనేది యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో రికగ్నైజ్డ్గా గుర్తించబడిందండి. అందువల్ల మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది సంకీర్తన. తర్వాత దోల్చాలం, తర్వాత కర్తల్ చాలం, తర్వాత పాంగు చాలం, తర్వాత తాంగత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 కూడా చూడండి. ఫస్ట్ వన్ వెరైటీస్ ఆఫ్ ద క్లాస్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిందండి. తాంగత అంటే ఇక్కడ మనకి తాంగత అంటే ఏంటంటే మార్షియల్ ఆర్ట్స్ ఆఫ్ మణిపూరి డ్యాన్స్. అంటే ఈ తాంగత అనేది ఏంటంటే మార్షియల్ ఆర్ట్ అండి. మణిపూరి క్లాసికల్ డ్యాన్స్లో ఉన్నది, మణిపూరి క్లాసికల్ డ్యాన్స్లో ఉన్న మార్షియల్ ఆర్ట్ ఫామ్ ఏంటంటే తాంగత. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది ఇది తాంగత. ఇది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్లాస్ అనేది మీకు ఎంత ఫ్రూట్ఫుల్ మీకు అర్థమవుతుంది. ప్రతి క్వశ్చన్ అనేది కవర్ చేయబడుతుంది ఇక్కడ. తాంగత అంటే ఏంటంటే మార్షియల్ ఆర్ట్ ఫామ్ అండి. మార్షియల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ది మణిపూర్. కనిపించట్లేకపోతే ఇక్కడ రాస్తాను. తాంగత అంటే మార్షియల్ ఆర్ట్ ఆఫ్ ది మణిపూర్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అన్నాను. ఇది చూడండి 1 by 1. రాస, సంకీర్తన, దోల్ చోళం, నెక్స్ట్ కర్తల్ చోళం, తర్వాత పోంగ్ చోళం, తర్వాత తాంగత. మీకు చోళం అని కనిపిస్తే ఇక్కడ మీకు చూడండి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ఆఫ్ దిలో మనకి ఇక్కడ మణిపూరి డ్యాన్స్లో 2 types ఉంటాయండి. మణిపూరి డ్యాన్స్ అనేది ఇన్ని స్టైల్ అంటే 2 స్టైల్లో ఉంటుందండి. ఏంటి స్టైల్ 1 అంటే స్టైల్ 1 ఏంటంటే మనకి జాగోయి అంటుంది, జాగోయి అని. తర్వాత మనకి చోళం అని ఉంటుంది. జాగోయి అంటే మనకి ఈ జాగోయి ఏంటంటే ఇది ఒక స్టైలు. దీన్ని లాస్య స్టైల్ అంటారు. తర్వాత దీన్ని తాండవం అంటారు. అంటే ఇక్కడ మీకు తాండవం అంటే మీకు తాండవం ఓన్లీ మెన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు తాండవం స్టైల్. ఇక్కడ జాగోయిలో చూసినట్లయితే మెన్ ఉమెన్ ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. ఈ జాగోయి అనే స్టైల్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అంటే మనకి మణిపూర్లో రీసెంట్గా న్యూస్లో ఉన్న వాళ్ళు ఎవరు, మితాయి తెగ అని మనకి మణిపూర్ కాల్పూర్లో చెప్పుకున్నాం. ఆ మితాయి పీపుల్ ఎక్కువ దేన్ని పర్ఫామ్ చేస్తారు అంటే ఈ జాగోయి స్టైల్ అండి. జాగోర్ స్టైల్ అంటారు. ఓకేనా. దీన్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే మిఠాయి పీపుల్ అని. మితేయి ఇక్కడ మీకు ట్రైబ్ అండి. ఇది మితాయి ట్రైబ్ అంటారు. మితాయి పీపుల్ వీళ్ళు పర్ఫామ్ చేసేదాన్ని జాగోరి స్టైల్ అంటారు. ఇది లాస్ట్ స్టైల్. ఇది మెన్ ఉమెన్ అందరూ కూడా పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ తాండవము అన్నాం కదా, ఈ తాండవం అనేది ఓన్లీ మెన్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ 1 by 1 చూసినట్లయితే ఇక్కడ మనకి రాస అంటే మీకు ఆల్రెడీ తెలిసింది. రాసలీలల గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంకీర్తన అంటే మణిపూరి సంకీర్తన. దోల్ చోళము అంటే నెక్స్ట్ కర్తల్ చోళము అంటే పోంగు చోళం. మీకు ఇక్కడ పోంగు చోళం అంటే ఏంటి 1 by 1గా చెప్తాను. ఇక్కడ చూడండి. పోంగు చోళము అంటే రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారండి. అంటే వీళ్ళు రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారు. పోంగు చోళం ఏమంటామంటే రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారు. కర్తల్ చోళము అంటే మనకి ఈ కర్తల్ చోళము. నెక్స్ట్ దోర్ చోళం ఏంటంటే 1 by 1 క్లియర్గా చెప్పడం. పోంగు చోళం అంటే దీన్ని ఫస్ట్ రోర్
రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారండి, రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారు. ఈ రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటే మనకి ఈ మణిపురి డ్యాన్స్ ప్లే చేసినప్పుడు డ్రమ్స్ని ఎక్కువగా వాయించి దీన్ని రోర్ ఆఫ్ డ్రమ్స్ అంటారండి. దీన్ని మెన్ అండ్ ఉమెన్ పర్ఫామ్ చేస్తారు, మెన్ అండ్ ఉమెన్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఈ పోంగు చోళం అనేది, చోళం అంటే మనకి మంచి డ్యాన్స్ ఫార్మేట్ అండి. నెక్స్ట్ డోర్ చోళం అంటే మీకు డ్రమ్స్ అండి, డ్రమ్స్ని ప్లే చేస్తారు. నెక్స్ట్ కర్తాల్ చోళం అంటే మీకు కర్తాల్ చోళం, డోల్ చోళం, నెక్స్ట్ పోంగు చోళం, ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు తాంగత ఉందండి. తాంగత అంటే ఏంటంటే తాంగత, ఈ వర్డ్ అనేది 2 వర్డ్స్గా డివైడ్ అయ్యిందండి. తాంగత అంటే స్వాడ్ అండి, స్వాడ్. తా అంటే స్పియర్. ఓకేనా, ఈ 2 వర్డ్స్ కంబైన్గా వచ్చిందే తాంగత. ఇది తాంగత అంటే ఏంటంటే మార్షియల్ ఆర్ట్ ఆఫ్ ది మణిపూరి డ్యాన్స్ అండి. ఈ తాంగత అనేది ఏం పర్ఫామ్ చేస్తారు అంటే మనకి నేచురల్ మూమెంట్స్ అండి, న్యాచురల్ మూమెంట్స్తో పర్ఫామ్ చేస్తారు. అంటే పీకాకు స్టైల్, ఇలా స్టైల్లో ఉండే డిఫరెంట్ మనకి న్యాచురల్ మూమెంట్స్తో చేసే ఆర్ట్స్ని తాంగత అంటారు. ఇది మార్షియల్ ఆర్ట్ ఫామ్ అండి. తర్వాత పోంగు చోళము, ఇక మీకు అసాంగు ఉంటుందండి. చూసినట్లయితే ఇక్కడ మనకి దోరచోళలోనే మీకు చోళంలో ఏముంటుందంటే స్ప్రింగ్ సీజన్లో ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారండి దోరచోళలో. దీనిలో మనకి స్ప్రింగ్ సీజన్లో పర్ఫామ్ చేస్తారు. ఇక్కడే మనకి ఏముంటుందంటే యసాంగో, ఎగ్జాంపుల్ చాలా యసాంగో. ఈ యసాంగో అంటే మనకి ఫెస్టివల్ ఆఫ్ హోలీ అంటారండి. ఫెస్టివల్ ఆఫ్ హోలీ చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. యసాంగ్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి స్ప్రింగ్ సీజన్లో సెలబ్రేట్ చేస్తారు. దాన్ని దోరచోళం అంటారు. ఆ దోరచోళం అంటే మనకి దాన్ని ఏమంటామంటే యసాంగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ హోలీ అంటారండి. క్లియర్? ఇది మనకి మణిపూర్ డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఇందులో ఫేమస్ పర్సనాలిటీ చూసినట్లయితే వన్ ఆఫ్ ద మేజర్ ఫేమస్ పర్సన్ చూసినట్లయితే మనకి గురు బిపిన్ సింగ్ అండి. గురు బిపిన్ సింగ్ మనకి ఫస్ట్ వన్ ఎవరంటే గురు బిపిన్ సింగ్ వెరీ ఇంపార్టెంట్. బిపిన్ సింగ్ తర్వాత మనకి దేవి సవితాదేవి, నెక్స్ట్ గాంభవతి దేవి, నెక్స్ట్ కల్పవతి దేవి, నెక్స్ట్ రాగిణి ఇంకో దేవి అని వస్తుందండి. మ్యాక్సిమం మీకు ఎక్కువ ఎండింగ్లో ఈ దేవి అని ఈ ఫ్యామిలీ నుండి వస్తారు. నెక్స్ట్ మనకి ఇంకా ఎవరంటే జావరీ సిస్టర్స్ అండి. జావరీ సిస్టర్స్లో మనకి ఎంతమంది ఉంటారంటే 4 ఉంటారండి. ఈ 4 కూడా మణిపూర్ డ్యాన్స్లో బాగా ఫేమస్ అండి. ఫస్ట్ వన్ దర్శని జావరి, నెక్స్ట్ సవితా జావరి, ఇలా మనకి 4 మెంబర్స్ ఉంటుంది. ఈ 4 మెంబర్స్ కూడా ఇంపార్టెంట్. మేజర్గా ఇంపార్టెంట్ ఎవరంటే గురు బిపిన్ సింగ్ అండి. గురు బిపిన్ సింగ్ మణిపూరి డ్యాన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ ఎవరంటే గురు బిపిన్ సింగ్. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిందండి. తర్వాత సవితాదేవి, గాంభవతి దేవి, కపిలవతి, ఈ దేవి అని బాగా ఫేమస్ అండి. మీకు ఒక్కొక్క డ్యాన్స్కి ఒక్కొక్క ఇంపార్టెంట్ పర్సన్, మీకు ఫ్యామిలీస్ పర్సన్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒరిస్సా చూసినట్లయితే మహాపాత్రతో ఎండ్ అవుతుందండి. కథక్ చూసినట్లయితే మహారాజా. తర్వాత కథాకళి చూసినట్లయితే మీకు ఇంకా చెప్పలేదు. కథాకళి చూసినట్లయితే కళామండలం. నెక్స్ట్ మనకి మణిపూర్లో చూసినట్లయితే ఇక్కడ బిపిన్ సింగ్ తర్వాత మ్యాక్సిమం ఈ దేవితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ జావరీ సిస్టర్స్ అండి. జావరీ సిస్టర్స్ ఎంతమంది ఉంటారంటే 4 ఉంటారు. ఆ 4 కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఓవరాల్గా మణిపూర్ డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఎగ్జామ్లో చాలాసార్లు ఈ మణిపూర్ డ్యాన్స్ మీద, ఈ తాంగత మీద చాలా ఎక్కువసార్లు అడిగారు. తర్వాత కర్తాల్ చోళం అంటే ఏంటి, ఈ మణిపూర్ క్లాసికల్ డ్యాన్స్లో
చోళం అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చోళం అనే వర్డ్ కనిపిస్తే మీకు అది ఏ చోళమైనా అది మణిపూర్ని ఇండికేట్ చేస్తుంది. డైరెక్ట్గా మీకు పేపర్లో చోళం అని కనిపిస్తే అది మణిపూర్ అని టిక్ చేయండి. ఆల్మోస్ట్ 99% అనేది రైట్ అవుతుంది. 1% అనేది క్వశ్చన్ చదివి కొంచెం మనం టిక్ చేయాల్సి ఉంటుంది. 99% అనేది చోళం అని కనిపిస్తే ఖచ్చితంగా మణిపూరి డ్యాన్స్కి రిలేటెడ్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి మణిపూరి డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.